పేరు భైరవ్ కొన్న సినిమా చాలా బాగుంది. ఒకటే చెప్పాలా, కోహ్లీ అంటే రన్ మిషన్, లవ్లీ హీరో ఎవరంటే సందీప్ కిషన్ అని చెప్పొచ్చు అనమాట. మూవీ అయితే చాలా బెటర్గా ఉంది బ్రో. మనకి 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్న మూవీ ఎప్పుడు వస్తుంది అని పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. బట్ ఏదేమైనా కానీ నేను మొన్న ప్రీమియర్ చూసాను, మళ్ళీ సెకండ్ టైం మూవీకి వచ్చాను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ఎస్పెషల్లీ ఈ మూవీకి సినిమాకి ప్రాణం ఏదైనా కాపాడిందంటే సాంగ్స్ అనే చెప్పొచ్చు బ్రో. సాంగ్స్ అయితే చాలా బెటర్గా ఉన్నాయన్నమాట. మనం వీరపక్ష చూసిన తర్వాత ఈ సినిమా మీద కానీ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ అల్టిమేట్ అనే చెప్పొచ్చు అనమాట. మనకి భైరవ్ కొన్న ఊర్లోకే తీసుకొని వెళ్ళిపోతాడు ఆ ఫ్యాంటసీ. అక్కడ ఏం జరుగుతుంది అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఒకవేళ పెద్ద హీరోస్ అయితే పెట్టుకునేదాన్ని, కానీ నార్మల్ చిన్న హీరో కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. బట్ సందీప్ కిషన్ కొంచెం యాక్టింగ్ కొంచెం ఇంకా మంచిగా చేసి ఉంటే బాగుండేది మూవీలో, హైప్ ఇచ్చి ఉంటే. సందీప్ కిషన్ యాక్టింగ్ నచ్చలేదంట మూవీలో. నచ్చింది యాక్టింగ్, నచ్చలేదని కాదు, బట్ కొంచెం ఇంకా ఇంటెన్సివ్గా చేసి ఉంటే బాగుండేదేమో. నార్మల్గా ఇట్లా రియాక్ట్ అయ్యిండు. ఇప్పుడు మనం చూసే ఆడియన్స్కి ఎట్లుంటుంది, వీ షుడ్ రియాక్ట్ కదా, అంత రియాక్ట్ ఏం అవ్వలేదు. అతను నార్మల్గా రియాక్ట్ అవుతాడు, నేను కూడా నార్మల్గా రియాక్ట్ అయ్యాను. బోర్ కొట్టదు, ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకెళ్లారు. ఆ ఫ్యాంటసీ వరల్డ్ బాగా నచ్చింది నాకు. అండ్ థీమ్ ఆఫ్ ద మూవీ చాలా బాగుంది. సందీప్ కిషన్ గారి రోల్ చాలా బాగుంది. లాంగ్ టైం ఆయన ఎప్పుడో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ అయితే ఆయనకు వచ్చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశారు సందీప్ కిషన్ గారు, విఐ ఆనంద్ గారు. వాళ్ళు ఎంచుకున్న కథ, వాళ్ళు పడిన నమ్మకం, వాళ్ళు పడిన కష్టం అన్నీ కూడా ఈ సినిమాతో వృధా పోలేదు. మంచి సినిమాని మన ముందుకి తీసుకొచ్చారు. అందరూ అంటున్నారు కదా విరూపాక్ష అనేసి, ప్రీ రిలీజ్ రోజే చూశాను నేను, ప్లస్ ఇప్పుడు కూడా చూశాను. అందరూ అంటున్నారు విరూపాక్ష 2 ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి అయితే అట్లా అయితే అసలు లేదు. ట్విస్ట్ అయితే చాలా బాగుంది. చాలా అంటే ట్విస్ట్లు అయితే బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ అయితే బాగుంది. సాంగ్స్ అయితే అసలు వినడము బాగుంది, చూడడం కూడా ఇంకా చాలా బాగుంది. యాక్చువల్ నేను ఆ ఫస్ట్ సాంగ్ కోసం వెయిట్ చేశాను. అసలు లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే నాకు వెన్నెల కిషోర్ నచ్చింది. అంటే కొన్ని సీన్స్ సీక్వెన్స్ లేకుండా వచ్చాయి అని అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అని? అదేం లేదు, మొత్తం ఇంకా స్టోరీ పరంగా అయితే బాగుంది. రివీల్ చేస్తున్నాడు కొంచెం ట్విస్ట్ లాస్ట్ వరకు. కొంచెం కథలు చెప్పడం కూడా ప్రాపర్గా చూపించుంటే బాగుండేది. గ్రాఫిక్స్ అదంతా బాగా విజువల్స్ కనపడరు అనమాట. దెయ్యాలతోటే వీళ్ళు ఈ సంభాషణలు, ఈ సన్నివేశాలు అన్నీ జరుగుతాయి. కానీ అది లాస్ట్లో ట్విస్ట్ ఇంటర్వెల్కి వచ్చేసరికి అవి దెయ్యాలని వెళ్తాయి. అదైతే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో. ఇంకా మనకి వెన్నెల కిషోర్ బ్రో, ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ హీరో ఎవరంటే వెన్నెల కిషోర్ అనే చెప్పొచ్చు అనమాట. లేడీస్కి ఇచ్చినాడు బ్రో డైలాగ్లో. ప్రతి ఒక్కటి హైలైట్ అంటే హైలైట్ అనమాట. చాలా బెటర్గా ఉంది, చాలా ఫన్నీగా ఉంది అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కొద్దిగా లేదు అన్నట్టు కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు అనమాట మార్కు. ఓవరాల్గా అయితే లవ్ స్టోరీ కానీ కామెడీ సీన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. సాంగ్స్ ఇంక చెప్పాల్సిన అవసరంలా, ఇక్కడ తుక్కపోయినాయి సాంగ్స్. నిజమేలా చెప్తున్నా సందీప్ అన్న, నువ్వు ఇటు కొట్టావన్నా. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్కి అయితే మళ్ళా కానీ వెళ్ళొచ్చు బ్రో. ఆ విధంగా ఉంది బ్రో. లవర్ ఉన్నోడే కాదు, వన్ సైడ్ లవర్ కానీ ఈ సినిమా చూడండి. ఆ సాంగ్స్కి అయితే అసలుకి మెంటల్ ఎక్కిపోతుంది అన్న. అసలుకి హారర్గా భయపడేది మనం ఏదో అనుకుంటాం, కథ కానీ మర్చిపోతాం బ్రో. ఆ సాంగ్స్ అయితే అంత మెస్మరైజ్ చేసినాయి అతను అనమాట. అదైతే నాకు చాలా బెటర్గా అనిపించింది. అసలు వెన్నెల కిషోర్ కామెడీ అయితే దోలానందం ఎవరికి కావాలో ఈ సినిమా వచ్చి చూడండి. వెన్నెల కిషోర్ దోలానందం తీరుస్తాడనమాట. అంత బెటర్గా ట్విస్ట్ చాలా బాగుంది బ్రో. ఇంటర్వెల్ మీద ఒక ట్విస్ట్ వచ్చిందనమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే అది తండ్రి కూతుర్ల మధ్య సన్నివేశాలు, అదేంటంటే కొంచెం ఫన్నీగా ఉంటుంది అనమాట. అది కూడా ఏంటంటే చాలా బెటర్గా అనిపించింది అనమాట. మనకి హర్ష మన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు, అది కూడా చాలా బెటర్గా ఉంది. హీరోయిన్ కానీ బ్యాగ్లో ఏముంటుంది ట్విస్ట్, అది కూడా చాలా బెటర్గా అనిపించింది బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడని చెప్పొచ్చు బ్రో. హారర్ కొన్ని సీన్లకు అయితే ఉచ్చబోసుకోవాలని చెప్పొచ్చు బ్రో. ఆ విధంగా ఉందన్నమాట. హారర్ అయితే చాలా బెటర్గా ఉంది. విజువల్స్ చాలా బెటర్గా అనిపించింది అనమాట. వీరపక్ష కన్నా ఎక్కువగానే ఉన్నాయి బ్రో విజువల్ ఎఫెక్ట్స్. ఫస్ట్ హాఫ్ అయితే అసలు వేరే వరల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. సెకండ్ హాఫ్ కొంచెం కాన్సన్ట్రేషన్ కొద్దిగా తగ్గించాడని అనిపించింది అనమాట. ఏదేమైనా కానీ మూవీ ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పలేం, కానీ ఒక సెమీ హిట్ అనే చెప్పొచ్చు అనమాట. మనకి సందీప్ కిషన్ గారికి ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు. సందీప్ కిషన్ గారు ఒడ్డును పడ్డాడనే చెప్పొచ్చు అనమాట. క్లైమాక్స్ అయితే పీక్స్ బ్రో. నేను ఒకటే చెప్తున్నా, నెక్స్ట్ వచ్చే సినిమాలకు కానీ మీరు కథలు తీస్తారో తెలియదు, కానీ కనీసం మ్యూజిక్ పైన అయినా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే ఈ 2 పాటలు ఈ సినిమాని కాపాడింది. రిలీజ్ అయిన తర్వాత కానీ ఈ 2 పాటలు సినిమాని కాపాడతాయి అనమాట. ఆ విధంగా ఉన్నాయి బ్రో. ఎక్స్పెక్ట్ చేసేందుకు వచ్చారు భయ్య, వాళ్ళు ఏం చెప్పలేదుగా ఎక్స్పెక్ట్ చేయమని, భయపెడుతున్నామని. ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు సందీప్ కిషన్ గారు ఆయన ఇంతకుముందని లవ్ డ్రామా ఇలాంటివి ఉన్నాయి, ఒక మంచి యాక్షన్ సినిమాలు లేదంటే. బట్ ఇది ఒక ఫ్యాంటసీ సినిమాతో వచ్చారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయమన్నారు? ఎక్స్పెక్ట్ చేయకుండా రండి, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ రండి. స్టార్ట్ని టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు బోర్ లేకుండా కూర్చుని వెళ్ళొచ్చు. ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు. మంచి సినిమాని చూసిన ఫీల్ వస్తుంది. ఒక మెసేజ్ ఉంది, అండ్ లవ్ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫ్యాంటసీ వరల్డ్ ఉంది. నేనైతే 2.5 hours భైరవ్ కొన అనే ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళొచ్చా.
నాకైతే అది బాగా నచ్చింది. అండ్ ఎక్కడ బోర్ కొట్టదు, ఇబ్బంది పెట్టదు సినిమా. యూ కెన్ థరోలీ ఎంజాయ్ ద మూవీ భైరవకోన. అది ఖచ్చితంగా చెప్తా. ఫ్యామిలీ 2.5 hours వచ్చి యూ కెన్ ఎంజాయ్ ద మూవీ. ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ అయ్యి వెళ్ళొచ్చు. అండ్ హర్ష గారు, వైవా హర్ష గారు, వెన్నెల కిషోర్ గారు కామెడీ బాగుంది. వడిపుక్కరస్ గారి యాక్షన్ బాగుంది. రవిశంకర్ గారు ఉన్నారు. అండ్ ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు. అదే చెప్తున్నా, బోర్ కొట్టిందంటే సినిమా ఫ్లాప్ అని అర్థం. బట్ ఆ బోరింగ్ ఎలిమెంట్స్ లేకుండా ఒక మంచి థీమ్తో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ విత్ కామెడీ, థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ మనకి తీసుకొచ్చారు ఈ సినిమాని. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా ఎవరో చెప్పింది నమ్మకండి, నేను చెప్పేది కూడా మీరు చూసి మీరే డిసైడ్ అవ్వండి సినిమా బాగుందా లేదా. నాకైతే నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఇట్. అండ్ నేను 5కి 3.5 రేటింగ్ ఇస్తాను. హర్రర్ సీన్స్ ఎలా అనిపించాయి? హర్రర్ సీన్స్ ఏమైనా గూస్ బంప్స్ అలా ఏమన్నా అనిపించాయి? అలా ఏం లేదు. స్టార్టింగ్ కొంచెం అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్ అయితే మొత్తం లవ్ స్టోరీయే. సో అంతేం అనిపిస్తుంది. ఏం లేవు కదా మేడం, మీరు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారా? ట్విస్ట్లు ఉన్నాయి యాక్చువల్లీ. సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు ఉన్నాయి. ట్విస్ట్ లేవు కదా? ఊహించినంత లేవు. నేను యాక్చువల్లీ భైరవకోన అంటే ఫుల్ భయం ఉంటుంది అనుకున్నా. వెళ్ళి చూస్తే అంత భయం ఏం లేదు. మొత్తం లవ్ స్టోరీ. అండ్ ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. కామెడీ ఎలా అనిపించింది? కామెడీ వర్కౌట్ అయింది, బట్ అంత పండలేదు అనిపించింది నాకు. సందీప్ కిషన్ కొంచెం ఇంటెన్సివ్గా చేసింటే బాగుండేది. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ బాగున్నాయి. నేను ఫస్ట్ సాంగ్ మిస్ అయినా, బట్ సాంగ్ చాలా బాగుంది. నిజమే చెప్తున్నా, హిట్ అయింది కదా. క్లైమాక్స్ చాలా అంటే హీరోయిన్ కొంచెం అదంతా ఇంకా బాగా చూపించుంటే బాగుంది. ఓవరాల్ మూవీ బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చిన మూవీస్లో అయితే భైరవకోన ఈజ్ వన్ ఆఫ్ ద వాచింగ్ ఫిలిం. లైక్ చూడొచ్చు. ఇప్పుడు ఇన్ని మూవీస్ ఆపుకుంటూ అతను ఇన్ని మంత్స్ వెయిట్ చేసి రిలీజ్ చేసిండు కదా సందీప్ కిషన్. సో ఓకే, చూడొచ్చు మూవీ. అసలు మొత్తం సెట్టింగ్ అంతా బాగుంది. సాంగ్స్, ఫైట్స్ అయితే ఒక ఫైట్ అయితే బాగుంది, లాస్ట్ ఫైట్. ఒక ట్విస్ట్ అయితే ఒక అమ్మ ఉంటుంది పెద్దమ్మ అనేసి, ఆమె యాక్టింగ్ చాలా అయితే బాగుంది. ఇంకా వైవా హర్షది, ఇంకా వెన్నెల కిషోర్ అయితే ఇంకా కామెడీ అయితే మనం చెప్పే అక్కర్లేదు. టైమింగ్ అంటే టైమింగ్ చాలా అంటే చాలా బాగుంది భయ. మొత్తం చెప్పాలంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేకుండే. అసలు వాడు కొంచెం హీరోయిన్ని చూపించి మళ్ళీ స్టోరీలోకి వెళ్ళడం, హీరోయిన్ని చూపించి స్టోరీలోకి వెళ్ళడం. అసలు హీరోయిన్కి ఏమైంది అనేది ఒక్కటే ఉంటుంది. కాకపోతే ఇంటర్వెల్కి ముందు సీన్ వచ్చేసి దానివల్లనే అసలు పండిందంటే దానివల్లనే. ఆ ఒక్క సీన్ కోసం ఫస్ట్ హాఫ్ చూడొచ్చు. ట్విస్ట్లో అంటే ఇంకేమని చెప్తాం. ట్విస్ట్ మనం ఇంటర్వెల్ సీన్ ఒకటి అంతే. ఇంకా ఇంకోటి వచ్చేసి లాస్ట్ హీరోయిన్ ఒకటి ఉంటుంది, అదొక సీన్ అంతే. విజువల్స్ చాలా బాగున్నాయి అన్న, చాలా అంటే చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే నచ్చాయి, బాగున్నాయి. అదంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి బాగుంది. ఫస్ట్ది కొంచెము వాడు హీరో వచ్చేసి కొంచెం ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుంది, అదైతే అంత బాగాలేదు. కానీ మిగతా అంతా హీరోయిన్ తోటి ఉన్నది సీన్స్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి అన్న, చాలా బాగున్నాయి. కానీ ఏంటంటే ఒక సాంగ్ బాగాలేదు. 2 సాంగ్స్ బాగున్నాయి కానీ ఒక సాంగ్ అయితే బాగాలేదు. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా రేటింగ్ వచ్చేసి నా తరపు నుంచి రేటింగ్ అయితే 3.5. ఒకసారి అయితే చూడొచ్చు. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.